ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండమని ఎఫెసీ పత్రికలో మనకి 4 సార్లు హెచ్చరిస్తున్నాడు. సాతాను ఎప్పుడు ఏదో ఒక విపరీత స్థితిలోకి మనల్ని తీసుకెళ్తా ఉంటాడు. అపరాధ భావాన్ని సృష్టిస్తా ఉంటాడు. నేను తప్పు చేశాను, నేను ప్రార్థనకు రావటానికి అర్హుడిని కాదు, నేను తప్పు చేశాను, అదేవిధంగా రొట్టె ద్రాక్షరసం తీసుకోవటానికి అర్హురాలని కాదు, అదేవిధంగా నేను తప్పు చేశాను, చర్చిలోకి రావటానికి అర్హుడిని కాదు, రక్షణ తీసుకోవటానికి అర్హుడిని కాదు, మోకరించి ప్రార్థన చేయటానికి అర్హులను కాదు. ఈ విధంగా సాతాను అపరాధ భావం ఎంతవరకు తీసుకెళ్తాడంటే దేవుడి నుంచి మనల్ని పూర్తిగా దూరం చేసే అంతవరకు తీసుకెళ్తాడు. ఇక్కడ పౌలు గారు చూసినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడు, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనము బలము గలవారిగా ఉండాలి. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనము ఆయన కృపలో ఎదగాలి. అయితే పాపము చేయువాడు నరుడు, దాని యందు అతిశయించువాడు అపవాది, దాని యందు పశ్చాత్తాప పడివాడు పరిశుద్ధుడు. మనము పశ్చాత్తాపడి పరిశుద్ధంగా ఉండాలి. అందుకని పౌలు భక్తుడు మాట్లాడతాడు కదా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అందుకని మనం అపరాధ భావంతో ఉండి దేవునికి దూరం అవ్వాల్సిన పని లేదు. ఏ శిక్ష విధి లేదు. ఆయన రక్తంతో మనల్ని మనం కడుక్కున్నప్పుడు ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు ఆ విధమైన స్థితిలో నుంచి మనల్ని దేవుని యొక్క కృపలోనికి తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అపరాధ భావం లేకుండా, ఎలాంటి కూడా దేవునికి దూరము కాకుండా ప్రతి ఒక్కరము కూడా ఆయనకు సమీపస్థులముగా, ఆయనకు ఇష్టానుసారంగా ఆయన యొక్క శక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా మనము ఉండాలి. యుగ యుగములు జీవించుచున్న క్రీస్తు శక్తి మీకు తోడై ఇండును గాక. ఆమేన్.